వైసీపీలో ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తిరుగులేని నేత. వైఎస్ఆర్ జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. విశాఖ రాజధాని కావాలంటూ మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. ఉత్తరాంధ్రకే చెందిన మరో సీనియర్ నేత రాజకీయంగా వైసీపీ కోసం జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అయితే ఆ సీనియర్ నేత మాత్రం చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇంతకు ఎవరా ఉత్తరాంధ్ర సీనియర్ నేత? జగన్ తో ఆయనకు ఏమైనా రాజకీయాల విభేదాలు వచ్చాయా? పవర్లో ఉన్నప్పుడు జగన్ గ్రేట్ అంటూ చెప్పుకోవచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఓటమి తర్వాత వైసీపీలో అనేక కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. జగన్ అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన కీలక నేతలు ఓడిపోగానే ఒక్కొక్కరిగా తలోదారి చూసుకున్నారు. మరికొంతమంది రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా ధర్మాన ప్రసాదరావు 1-2 సార్లు మాత్రమే బయటకొచ్చారు. దీంతో ధర్మాన మౌనంపై జిల్లా వైసీపీ క్యాడర్ మొదలు అధిష్టానం వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీని జిల్లాల వారీగా పటిష్టం చేయాలని అధినేత జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా సీనియర్ నేతలకు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ధర్మాన ప్రసాదరావుకు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని భావించారు. అయితే అందుకు ఆయన అంగీకరించలేదు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేనని అధినేతకు చెప్పుకొచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా బాధ్యతలను ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసుకు అప్పగించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఆయన దూకుడుగా ప్రజల్లోకి వెళ్తుండటంతో ఆ పార్టీ లీడర్లు సైతం స్పీడ్ గా ఫైట్ చేస్తున్నారు. కానీ ధర్మాన ప్రసాదరావు మాత్రం యాక్టివ్ కావడం లేదు. ఇంకా సైలెంట్ మూడ్ లోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా పాల్గొనడం లేదు. దీంతో ధర్మాన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. జగన్ క్యాబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు ధర్మాన. ప్రతిపక్షాలకు ధీటుగా విశాఖ రాజధాని ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. విశాఖ రాజధాని కోసం ఏకంగా మంత్రి పదవిని కూడా రాజీనామా చేశారు. ఒక దశలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వారించి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే విశాఖను పరిపాలన రాజధాని కాకుండా చేస్తే ప్రత్యేక విశాఖ రాష్ట్రం కోసం ఉద్యమిస్తానంటూ గతంలో ధర్మాన కామెంట్లు చేశారు. మినిస్టర్ గా ఉన్నన్ని రోజులు బలంగా విశాఖ రాజధాని గొంతు వినిపించిన ధర్మాన ప్రసాదరావు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. పార్టీ అధికారం ఉండగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు అంటూ పదవులు అనుభవించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకే చెందిన బొత్స సత్యనారాయణ కూడా రాజకీయంగా సీనియర్ నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు జగన్ కేబినెట్ లో మంత్రిగా అనేక పదవులు చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుండి ఓడిపోయారు. అయినా బొత్స రాజకీయంగా ఎక్కడా స్పీడ్ తగ్గించలేదు. పార్టీకి క్యాడర్ కి అవసరమైన అన్ని సమయాల్లోనూ నేను ఉన్నాను అంటూ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా అంతే సీనియర్ అయిన ధర్మాన ప్రసాద్ వ్యవహారం పూర్తిగా విరుద్ధంగా ఉండడంపై సొంత కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల ముందే రాజకీయాల నుండి తప్పుకోవాలని ధర్మాన ప్రసాదరావు నిర్ణయించుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ సూచించారు. దీంతో శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజకీయాలలో తనకంటే జూనియర్ అయిన టీడీపీ నేత గొండు శంకర్ చేతిలో ధర్మాన ఓటమి పాలయ్యారు. ధర్మాన మౌనం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందనే చర్చ సిక్కోలు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తాను రాజకీయాల నుండి తప్పుకొని తనయుడు మనోహర్ ను రాజకీయ వారసుడిగా ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారట. 2024 ఎన్నికల ముందే ఆ నిర్ణయం తీసుకున్నా జగన్ అందుకు అంగీకరించకపోవడంతో ధర్మాన ఎత్తులు ఫలించలేదు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. జిల్లాలో ఆ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు. ఇలాంటి సమయంలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా పెద్ద ప్రయోజనం లేదని ధర్మాన భావిస్తున్నారట. తాను యాక్టివ్ ఉంటే కొడుకు ఫ్యూచర్ దెబ్బతినే అవకాశం ఉందని, అందుకే 4 ఏళ్లు సైలెంట్ తప్పదంటున్నారు ధర్మాన అనుచరులు.